హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో జంతికలు, అది కూడా బియ్య పిండితో ఎలాంటి పప్పులు వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఈ జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పుల బియ్య పిండి, గ్రామ్స్లో తీసుకుంటే 1/2 కేజీ ఉంటుందండి. 1/2 కేజీ బియ్యపిండి, పొడిపిండే, 1/2 స్పూను వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ కారము, ఉప్పు తగినంత. అలాగే వేడి చేసిన నూనె అండి, వేడి నూనె వేడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లో బియ్యపిండి, దాంట్లోనే కారము, అలాగే ఉప్పు రుచికి తగినంత, వాము నలుపుకొని వేసుకోవాలండి, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత నువ్వులు ఇవన్నీ వేసాక ఒక 3 స్పూన్లు నూనె, వేడి నూనె వేసుకోవాలండి. దీనివల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట జంతికలు. మనం ఎలాంటి పప్పులు వాడటం లేదు కాబట్టి బియ్యపిండితోటే జంతికలు క్రిస్పీగా రావాలంటే నూనె వేడి చేసి తీసుకోవాలి. అలాగే నీళ్లు కూడా కాచినవే వాడాలన్నమాట. మరగపెట్టిన నీళ్ళు, నూనె కూడా వేడి చేసిందే. రెండింటిని మిక్స్ చేసుకొని చక్కగా పిండి ముద్ద కలిపేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా కలుపుకొని పెట్టుకున్నాక వీటిని మనం జంతికల గొట్టంలోకి తీసుకోవడానికి వీలుగా పిండిని అలా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత జంతికల గొట్టం తీసుకొని లావు పూసది వేసేసాక దీనికి కొంచెం నూనె రాసేసి ఇలా పిండిని జంతికల గొట్టంలో వేసుకొని ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకొని మిగతా పిండిని మూత పెట్టేయాలండి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అలా జంతికల గొట్టంతో జంతికలు ఒత్తేసుకోవటమేనండి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్లో ఇబ్బందిగా ఉంది, బాగా కాలుతాయి కదండి చేతులు, అలా ప్రాబ్లంగా అనుకుంటే ఇలా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని బోర్లు ఇచ్చేసి దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ప్లేట్ మీదనే ఒత్తేసుకోవచ్చండి. డైరెక్ట్గా ఇలా ప్లేట్ మీద ఒత్తేసుకొని దీన్ని చేతితో తీసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో? అలా వేసుకోవచ్చు. ఇలాగే మొత్తం పిండి అంతటిని కూడా అలాగే ప్లేట్ మీద ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే మన ఎంతో క్రిస్పీ టేస్టీ జంతికలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా అన్నిటినీ చేసుకొని అలా ప్లేట్ మీద వేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్గా కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా, స్కూల్కి కూడా స్నాక్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతే, మన జంతికలు అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.